నేను చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే నేనేం చేస్తానని చెప్పాను? చెప్పు. నన్ను చంపి రెస్టారెంట్కి దిష్టి బొమ్మలా వేలాడదీస్తానన్నారు. గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావు. గుర్తుపెట్టుకొని కూడా టైంకి నాకు డబ్బులు ఇవ్వలేదంటే నేనంటే నీకు భయం లేదు. ఆడది అది నన్నే చేస్తుందిలే అనుకున్నావు. అలా ఏమనుకోలేదండి. మాట్లాడుకో. ఇక నీకు మాట్లాడే అవకాశం లేదు. ప్లీజ్ నీలవేణి గారు, నన్ను వదిలేయండి. ఎలాగైనా మీ డబ్బులు తిరిగిస్తాను. నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు డబ్బులు ఇచ్చేయాల్సింది. ఇప్పుడు చూడు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. నెల రోజుల్లో ఆస్తి మొత్తం కొట్టేయబోతున్నానని హ్యాపీగా ఉన్నాను. కానీ ఈ రోజే నా ఆఖరి రోజు అవుతుందని అస్సలు ఊహించలేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా ఎలా ఏంటి, చచ్చిపోతున్నావని తెలిసేసరికి పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావు? లేదు, మీరు ఎంత పిచ్చి పని చేస్తున్నారో తలుచుకొని నవ్వుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నన్ను చంపి మీరు తప్పించుకోగలరని అనుకుంటున్నారా? మా మావయ్య దృష్టిలో నేను చాలా గొప్పవాణ్ణి. నేను చనిపోతే ఆయన పోలీస్ ఎంక్వైరీ చేయిస్తారు. నన్ను చంపిన వారిని పట్టుకునే వరకు ఆయన వదిలిపెట్టరు. మీరు దొరికాక ఆయన మిమ్మల్ని చంపినా చంపేస్తారు. అలా కాకుండా నా మాట విని ఇప్పుడు నన్ను విడిచిపెడితే నెల రోజుల్లో ఇది వరకు మీరు కావాలనుకున్న బిజినెస్ డీల్ 50-50 ప్రాఫిట్ ఉంది కదా, అది నేను ఓకే చేస్తాను. ఆ ప్రాఫిట్ కూడా 70-30%లో చేస్తాను. 70% మీకు, 30% మాకు. ఏంటి హరికథలు చెప్తున్నావా? డీల్ క్యాన్సిల్ అయిపోయాక అలా ఎలా చేయగలవు? చెయ్యగలను. ఎందుకంటే నెల రోజుల్లో మా మావయ్య ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు కంపెనీ ఎండి నేనే. నేను చెప్పినట్టే కంపెనీ నడుస్తుంది. నిన్ను నేను ఎలా నమ్మాలి? అప్పుడు కూడా నన్ను నువ్వు మళ్ళీ మోసం చేస్తే? ఇప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేయండి. ఇప్పుడు నన్ను చంపితే మీకు ఏం లాభం లేదు. కానీ వదిలేస్తే మాత్రం మీరిచ్చిన 10 కోట్లకి 10 రెట్లు లాభం వస్తుంది. ఆలోచించుకోండి. రేయ్, వదిలేయండిరా. థ్యాంక్ యూ నీలవేణి గారు. థ్యాంక్ యూ కాదు, చెప్పిన మాట నిలబెట్టుకో. తప్పకుండా నిలబెట్టుకుంటాను. రేయ్, నెల రోజులు వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే మేడం. శ్రీవల్లి, ఏంటమ్మా? నీ ఫ్రెండ్ శృతి ఎలా ఉందమ్మా? తనకేటమ్మా, సూపర్గా ఉంది.
లవ్ మ్యారేజ్ చేసుకుని అబ్రాడ్లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పుడు ఫోన్ చేసినా అది తన భర్త గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. తనిప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఓ అవునా, మంచి విషయం చెప్పావు. మరి శిరీష సంగతి ఏమిటి? తను కూడా బానే ఉందమ్మా. తనకి రీసెంట్గా బాబు పుట్టాడు. ఎంత క్యూట్గా ఉన్నాడంటే మాటల్లోనే చెప్పలేవు. ఓ బాబు అచ్చం దాని పోలికే. అవునా, మరి స్వాతి సంగతి ఏమిటి? ఏంటమ్మా వరుస పట్టి ఎందుకు నా ఫ్రెండ్స్ గురించి అడుగుతున్నావు? ఊరికే తెలుసుకుందామని. తను కూడా బానే ఉందమ్మా. అవును, స్వాతికి ఎంతమంది పిల్లలు? తనకి 2 బాబులు. నీకు తెలుసు కదా. అవును కదా. మరి నీ సంగతి ఏమిటి? నా గురించి నీకంతా తెలుసు కదమ్మా. కొత్తగా ఇంకేం చెప్పను. నీకు పెళ్ళయింది, ఇంతవరకు ఎటువంటి విశేషం లేదు. ఇప్పుడు అర్థమైందమ్మా నాకు నా ఫ్రెండ్స్ గురించి ఎందుకు అడిగావో. నువ్వు ఊరికే ఏం అడగలేదు, వాళ్ళ లైఫ్ని నాతో కంపేర్ చేసుకోమని అడిగావు. అయినా పెళ్ళైన వెంటనే విశేషం ఉండాలా? లేకపోతే వాళ్ళ జీవితాలు నడవా? వాళ్ళు హ్యాపీగా ఉండరా? అలా అని నేను అనలేదే. మరి ఎలా అంటున్నావు? పెళ్ళైన నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నాను అని కదా నువ్వు అడిగిన ప్రశ్నలకి అర్థం. కాదు, నా ప్రశ్న వేరే ఉంది. ఏంటది? నీకు అల్లుడు గారికి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరెలా ఉంటున్నారో మేము గ్రహించలేదనుకుంటున్నారా? అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనేం మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా తెలియనట్టు, ఏం అర్థం కానట్టు మాట్లాడుకో. నా దగ్గర మీరు ఈ విషయాన్ని ఎంతకాలం దాచిపెట్టాలనుకుంటున్నారు? ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతోంది? గుంపు తీసి అమ్మకి త్రిదేవ్ గురించి నిజం తెలిసిపోయిందా? మా మధ్య ఉన్న దూరం పసిగట్టేసిందా? ఏంటి ఏం మాట్లాడవు? సమాధానం చెప్పు. అంటే అమ్మ, అది మేము నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు. అబద్ధాలు ఆడకు శ్రీవల్లి, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నానమ్మా. శ్రీవల్లి, నేను నీ తల్లిని. పైగా నేనెంతో జీవితాన్ని చూసిన దాన్ని. నా కూతురు నిజం చెప్తోందో అబద్ధం చెప్తోందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఎలా ఉంటుందో, భర్తతో కలిసి ఎంత ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తుందో తెలియనంత అమాయకురాల్ని కాదు. త్రిదేవ్తో నీ పెళ్లి అనుకోకుండా జరిగిన పరిస్థితులను అర్థం చేసుకుని నీ మనసుకి నచ్చజెప్పుకుని జరిగిన దానికి అనుకూలంగా నీ లైఫ్ని మార్చుకున్నావని మేవెంతో సంతోషపడ్డామమ్మా. కానీ నువ్వంత సంతోషంగా లేవని, నీ మనసులో ఏదో బాధ ఉందని మాత్రం నాకు అర్థమైంది. అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు నా మనసులో ఎటువంటి బాధ లేదు. నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. లేనిపోనివి ఊహించుకొని నువ్వు బాధపడకు, నన్ను బాధపెట్టకు. అయినా నేను సంతోషంగా లేనని నీకెవరు చెప్పారు? త్రిదేవ్ చెప్పాడా, లేక ఆర్తివతిని చెప్పిందా? ఎవరో చెప్తే నమ్మాల్సిన అవసరం నాకేంటి? నీకు త్రిదేవ్కి మధ్య సఖ్యత లేదన్న విషయం నా కళ్ళతో నేనే చూశాను. ఏమంటున్నావమ్మా? అవును, మీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవేంటి? ఎందుకు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి? ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు? ఆ రోజు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా మనల్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అంతెందుకు, నాన్న కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే దాని అర్థమేంటి? ఆయనకు కూడా మనం ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఇష్టమనే కదా. పరిస్థితులు ఏమైనప్పటికీ కన్న కొడుకును కాదనుకుంటారా? నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో ఇంట్లోంచి పంపించేస్తారా? అలాంటి వాళ్ళని నేను క్షమించాలా? చేయాల్సిందంతా చేసి నన్ను అవమానించి నా మనసు గాయపరిచి తర్వాత వచ్చి దానికి క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఒక దొంగగా నా మీద పడ్డ మచ్చ చెరిగిపోతుందా? జీవితాంతం నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఆ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా నా మనసు రగిలిపోతుంది. నీకు తెలుసా? వాళ్ళు మనకేమీ కారు. మనకి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు అస్సలు లేవు. మరోసారి వాళ్ళ గురించి మాట్లాడి నన్ను బాధ పెట్టాలని చూడకు.
నువ్వైనా నన్ను అర్థం చేసుకొని ఆ విషయం గురించి మాట్లాడడం మానే. అంటే నానమ్మ తాతయ్య వాళ్ళే మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారన్నమాట. నానమ్మ తాతయ్య వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు. వాళ్ళు మా నాన్నని బాధ పెట్టారు. ఏంటి శ్రీవల్లి, ఏం ఆలోచిస్తున్నావు? నేను దేని గురించి ఆలోచిస్తే నీకెందుకు కానీ నువ్వేంటి మా నాన్న దగ్గర ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నావు? ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా? అలా ప్లాన్ వేస్తేనే కదా నీతో చేసిన ఛాలెంజ్లో విన్ అయ్యేది. నెల రోజుల్లో నేను అనుకున్నది సాధిస్తాను అని నీకు ఛాలెంజ్ చేశాను. కానీ నాకు అంత టైం కూడా పట్టదు అనిపిస్తుంది. తొందరలోనే అయిపోతుంది చూడు. మన ఒప్పందం ప్రకారం ఆస్తిలో చీపురు పుల్ల కూడా నేను పట్టుకెళ్లలేను అని నువ్వన్నావు. కానీ నేను చీపురు పుల్ల కూడా మిగల్చకుండా పట్టుకెళ్తాను. ఇది కన్ఫర్మ్. నేనుండగా అది జరగదని చెప్పాను కదా. ఆస్తి నీ పేరు మీదుంటే అది అంత ఈజీగా జరగదని నాకు తెలుసు. అందుకే తెలివిగా ఆస్తిని మీ నాన్న పేరు మీదకి మార్పిద్దామని చూస్తున్నాను. మార్పిస్తాను కూడా. ఆస్తి మీ నాన్న పేరు మీదకి రాగానే అప్పుడు ఇంకొక ప్లాన్ వేసి ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకుంటాను. చేతనైతే ఆపుకో. నువ్వేదో చెప్పావని మా నాన్న ఆస్తి వెనక్కి తీసేసుకుంటారు అనుకుంటున్నావా? ఆయనేం నువ్వనుకున్నంత అమాయకులు కాదు. నాకన్నా నీకన్నా చాలా తెలివైనవారు. అది నీకు తెలియదనుకుంటా. ఆయన తెలివితేటలతోనే ఇంత ఆస్తిని సంపాదించారు. ఆయనంత ఈజీగా నువ్వు మోసం చేయలేవు. తెలివితేటలు ఉన్నవాళ్ళని మోసం చేయలేకపోవచ్చు, కానీ ఎమోషన్స్కి లొంగిపోయే సెంటిమెంటల్ ఫూల్స్ని ఈజీగా మోసం చేయొచ్చు. మీ నాన్నకి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందులోనూ 23 ఏళ్ల తర్వాత దగ్గరైన నువ్వంటే పంచ ప్రాణాలు. సో నేననుకున్నది జరిగి తీరుతుంది. ఇందాక ఆయనతో మాట్లాడినప్పుడు మీ నాన్న ఫేస్ ఫీలింగ్స్ నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా. కూతురి ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిస్తే ఏ తండ్రైనా ఆస్తి గురించి డబ్బు గురించి ఆలోచిస్తాడా చెప్పు? కూతురికి ఏమవుతుందోనన్న కంగారులో ఆయన వెనక ముందు ఆలోచించరు. నేను వేసిన ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ పేపర్స్ మీద సంతకాలు పెట్టడానికి రెడీగా ఉండు. పిచ్చోడా, నువ్వు మా అమ్మా నాన్నల్ని నా మీదున్న ప్రేమని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నావు. కానీ నేను ఒక్క నిమిషం నా ఎమోషన్స్ని పక్కన పెడితే నీ బతికేమవుతుందో తెలుసా? అయ్యో పిచ్చినా భార్యామణి, నువ్వలా పెట్టలేవని తెలిసే కదా నేను ఈ రూట్లో ప్రయత్నం చేస్తుంది. అసలు నేను మీ నాన్నతో మాట్లాడేటప్పుడు నువ్వక్కడికి రాకుండా ఉంటే అప్పటికప్పుడే మీ నాన్న చేత లాయర్లకు ఫోన్ చేసి ఆ పని పూర్తి చేసేవాణ్ణి. కాకపోతే నువ్వు రావటం వల్ల ఆ ప్రాసెస్ ఒక్కరోజు లేట్ అవుతుంది తప్ప అది జరగకుండా మాత్రం ఆగదు. ఏంటి, నేను చెప్పేది నీకు నమ్మకం కలగట్లేదా? నా గెస్ ప్రకారం ఇప్పుడు మీ నాన్న లోపల దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మీ అమ్మకి చెప్పకుండా ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈ టాపిక్ గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అల్లుడు గారు చాలా గొప్పగా ఆలోచించారు, ఆయన చెప్పినట్టు చేద్దాం సీత, అప్పుడు అమ్మాయి సేఫ్గా ఉంటుంది అంటూ మీ అమ్మని కన్విన్స్ చేస్తాడు. దానికి మీ అమ్మ కూడా సరే అంటూ తలొప్పుతుంది. ఇంకేముంది, ఆస్తి నీ చేతుల్లో నుండి మీ నాన్న చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కి నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు త్రిదేవ్. చూపు ఆకాశం వైపు ఉండటం తప్పు కాదు, కానీ పాదాలు నేలపై ఉండటం ముఖ్యం. జనరల్గా మనిషి నిద్రలో కలిగంటాడు, కానీ నువ్వు నిద్రకి మెలకువకి తేడా లేకుండా ఎప్పుడూ కలల్లోనే విహరిస్తూ ఉంటావనుకుంటా. నిన్ను మెడపట్టి బయటికి గెంటేసే రోజు వరకు ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పిచ్చి పిచ్చి కలలు కంటూనే ఉంటావనుకుంటా. అబ్బబ్బా, ఏం చెప్పావు? మాటకి మాట సమాధానం చెప్పడంలో నీకు నువ్వే సాటి. ఒక్కసారి మీ నాన్న రూమ్లోకి వెళ్ళి చూడు.
ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారో ఎవరు కలలు కంటున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఏమిటండి పడుకోకుండా ఏదో ఆలోచిస్తున్నారు? నిద్ర రావడం లేదా ఏంటి? అదేం లేదు సీత, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. నేను ఆస్తిని తిరిగి నా పేరు మీదకి మార్చుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎందుకండి? మళ్ళీ శ్రీవల్లి ఏమైనా ఆస్తి వద్దన్నట్టు మాట్లాడిందా? లేదు సీత. మరి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే త్రిదేవల మాట్లాడాక తన మాటల్లో మన అమ్మాయి మీద అతనికి ఎంత ప్రేమ ఉందో, ఎంత జాగ్రత్త ఉందో తెలుస్తుంది సీత. శ్రీవల్లికి ఆస్తి లేకపోయినా పర్వాలేదు మావయ్య, తనకే ప్రమాదం జరగకూడదు, తన క్షేమమే నాకు ముఖ్యమని మాట్లాడాడు. అల్లుడు గారు చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదండి. మన టైం బాగుండి సమయానికి అల్లుడు గారు వెళ్ళి తనని కాపాడబట్టి శ్రీవల్లి మనకి దక్కింది. అలా కాకుండా ఆ దుర్మార్గుడు తన్నేమైనా చేసుంటే మన పరిస్థితి ఏమిటండి? అత్తమామల నుంచి ఆస్తిని రాబట్టాలని చూసే అల్లుళ్ళున్న ఈ రోజుల్లో మనకిలాంటి అల్లుడు దొరకడం మన అదృష్టం. మన అమ్మాయి గురించి మనకంటే ఎక్కువగా తనే ఆలోచిస్తున్నాడు. ప్రతి క్షణం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అవును సీత, త్రిదేవ్ శ్రీవల్లి మెడలో తాళి కట్టిన మొదటి రోజు తను ఎలాంటి వాడో ఏంటో అని నేను చాలా కంగారు పడ్డాను. కానీ అల్లుడు గారి మంచితనం చూసిన తర్వాత నాకు ఆ కంగారంతా పోయింది. శ్రీవల్లి త్రిదేవుల పెళ్లి దైవ నిర్ణయం కదా, అందుకే ఆ దేవుడు లాంటి మనస్తత్వం ఉన్న గొప్పవాణ్ణి శ్రీవల్లికి భర్తం చేశాడు. అందుకే అల్లుడు చెప్పినట్టు ఆస్తిని తిరిగి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. నీ నిర్ణయం కూడా చెబితే. ఇంకా చెప్పడానికి ఏముందండి, మీరేం చేసినా అమ్మాయి మంచి కోసమే కదా. ఆ రోజు శ్రీవల్లి నిర్ణయాన్ని నేనే వ్యతిరేకించాను, కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నా కూతురి క్షేమం కోసం నేను మాత్రం ఎందుకు కాదంటాను? అలాగే చేయండి. త్రిదేవ్ చెప్పిన మాటలకి నాన్న బాగా భయపడినట్టున్నారు. అమ్మ కూడా ఆయన నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇప్పుడు నేను వద్దన్న వాళ్ళు వినరు. నా మీదున్న ప్రేమతో ఆస్తి నా మీదుంటే నా ప్రాణాలకి ప్రమాదమని నాన్న మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసి ఈ ప్రయత్నాన్ని ఆపాలి? భగవంతుడా, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు తండ్రి. చెప్పే పాయింట్ని క్యాచ్ చేయడం లేదు. మనము ఈ ఇంట్లోనే ఉంటున్నాం కదా, మనకి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం కదా. ఎప్పుడన్నా మనకి ఇష్టమని బిర్యానీ చేశారా? లేదు కదా. ఫుడ్ గురించి ఆలోచిస్తావేంటి ఆర్తి చీప్గా? నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. చాలా విషయాలున్నాయి. మొన్నటికి మొన్న శ్రీవల్లి కిడ్నాప్ అయిందని అందరూ టెన్షన్ పడిపోయారు. తర్వాత అది సేఫ్గా తిరిగొచ్చిందని దిక్కుమాలిన వ్రతాలు పూజలు చేయించింది మీ పిన్ని. కానీ మన గురించి ఒక్కసారైనా కేర్ తీసుకుంటున్నట్టు అనిపించిందా? లేదు కదా. కోదండరామయ్య సీతమ్మల పెళ్లి రోజున షష్ఠిపూర్తి అంగరంగ వైభవంగా చేశారు. ఎంతో డబ్బు తగిలేశారు. 2 నెలల క్రితం మన పెళ్లి రోజు కూడా వచ్చింది. మనకేం చేశారు? జస్ట్ విషెస్ చెప్పి సైలెంట్గా ఉండిపోయారు. మనకింకా 60 ఏళ్ళు రాలేదు కదా ఆర్తి. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్గా అనిపిస్తుందా? అలాంటిదేం లేదు. మన పెళ్లి రోజున కనీసం కొత్త డ్రెస్ కొనుక్కోమని గాని, నన్ను ఒక నెక్లెస్, నీకొక బ్రేస్లెట్ కొనుక్కోమని గాని, సినిమాకి సరదాగా వెళ్ళి రండి మనకి డబ్బులు ఇచ్చారా? లేదు కదా. కానీ ఆ దినేష్ గారు దూరంగా ఉన్నా వాడి కొడుకు స్కూల్ ఫీజు సీతమ్మ సీక్రెట్ గా కట్టొస్తుంది. వాళ్ళ ఇంట్లో అవసరాలకి డబ్బు కూడా ఇస్తుంది. వాళ్ళకి మనకి ఎంత తేడా చూపిస్తున్నారో నీకు తెలియట్లేదు. నాకు తెలుసు ఆర్తి. ఏం తెలుసు? ఇలా ప్రతి దాంట్లో వాళ్ళను ఒకలా మనల్ని ఒకలా చూస్తున్నారు. ఇంట్లో చికెన్ చెయ్యండి అంటే సీతమ్మ కోదండరామయ్యలకి హెల్త్ బాలేదు కదా అని ఆకులు అలములు వండి పెడుతున్నారు. నోరు మెదపకుండా అవే తినాల్సి వస్తుంది కదా. కొన్ని రోజులు పోతే మనల్ని అసలు మనుషులుగా కూడా చూడరేమో. అలాంటిదేం జరగదు. కొన్ని రోజులు పోతే మనమే ఆస్తి దక్కించుకొని వాళ్ళని అలా చూస్తాం. నువ్వు ఓపికతో ఉండు. ఏమో కేశవ, ఎంత కంట్రోల్ చేసుకొని ఉన్నామన్నా నాకొచ్చే కోపం ఆవేశం తగ్గట్లేదు. ఈసారి అందరూ సమానమే అని కోదండరామయ్య సీతమ్మ అనాలి. వెంటనే ఇవన్నీ డిస్కస్ చేసి కడిగేస్తాను. సమానం అని చెప్పడం కాదు, సమానంగా చూడాలని గట్టిగా మాట్లాడతాను.
పెళ్లి రోజని, పుట్టినరోజని, కిడ్నాప్ అయిన వాళ్ళు తిరిగి వచ్చిన రోజని, ఇలా అన్నిటికీ ఏదో పెద్ద పండగల్లా జరుపుకుంటూ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటే మనం మాత్రం చూస్తూ ఊరుకోవాలా? మన ఖర్చులకి 1,00,000, 2,00,000 అడిగితే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. మరి వీటన్నిటికీ లెక్కలు ఎవరు చెప్పాలి? అంటే ఆస్తి వాళ్ళ సొంతం కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారా? నువ్వు సొంత కొడుకు కాదు కాబట్టి నీ మీద ఇంత పక్షపాతం చూపిస్తారా? ఇవన్నీ చూస్తూ నువ్వెలా మౌనంగా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను మౌనంగా ఉన్నానంటే దాని అర్థం చేతగా కాదు, టైం కలిసి రాక. ఇంట్లో జరిగే ప్రతిదీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొన్ని రోజులు ఆగు. వాళ్ళందరికీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాను. ఆ రోజు అన్ని పవర్స్ నీకే ఇస్తాను. అందరినీ కలిపి ఒక ఆట ఆడుకో. అప్పటి వరకు సైలెంట్గా ఉండు. చెట్టును కూలదొయ్యాలంటే గొడ్డల వేటు వేయనక్కర్లేదు, కింద వేళ్లు తెగనరిగితే చాలు. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. చెప్పండమ్మా. నా మనవడు నవీన్ పేరు మీద పూజ చేయండి పంతులు గారు. ఈ రోజు వాడి పుట్టినరోజు. అలాగమ్మా, శుభం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దేవుడా, నా మనవడు ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకునేలా, వాడెప్పుడూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీయాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముఖేతయా మాసం సృజామసి. వస్తావండి. పదమ్మ భవాని, అటు వెళ్ళి కూర్చుందా. నవీన్, వెళ్ళి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. ఏమైందండి వీడికి? ఓ, రిమోట్ కంట్రోల్ కార్ కొనివ్వమన్నాడు కదా, అది కొనివ్వలేదని కోపం వచ్చిందా? అదా విషయం. నా మనవడికి నేను కొంటానులే. భవానీ, ఇది పట్టుకో. నవీన్కి ఇష్టమైన పిండి వంటలన్నీ చేశాను. ఇవి తీసుకెళ్ళు. రోజు ఈవినింగ్ స్నాక్స్తో తింటాడు. అలాగే అత్తయ్య. ఇది నా మనవడికి ఇష్టమైన పాయసం. వాడి కోసమే చేశాను. నాన్న నవీన్, నీకోసం పాయసం తీసుకొచ్చాను, తీసుకో. ఏం నాన్నా, మీ డాడీ కారు కొనలేదని అలిగావా? ఈరోజు నీకు కావలసినవన్నీ కొనిపిస్తానులే. అలాగే నీకోసం బంగారు చైన్ కూడా తీసుకొచ్చాను. ముందు పాయసం తాగు. నాకేం వద్దు. ఏమైందిరా? ఎందుకు ఇలా చేశావు? నీకు పాయసం అంటే ఇష్టమే కదా? అవును, నాకు పాయసం అంటే ఇష్టమే, కానీ నువ్వు చేసిన పాయసం నాకు ఇష్టం లేదు. రే నవీన్, ఏం మాట్లాడుతున్నావురా? ఇదివరకు నానమ్మ పాయసం చేస్తే మిగల్చకుండా తినేవాడివి. అప్పుడు నానమ్మ వాళ్ళ గురించి నిజం నాకు తెలీదు. రే, ఇప్పుడు నీకేం తెలిసింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పరా, నా గురించి ఏ నిజం తెలిసింది నీకు? మా అమ్మ, నాన్న, నేను మేమందరం మీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కారణం మీరు కాదా? మా నాన్నని ఇన్సల్ట్ చేసి దొంగతనం చేశాడని చెప్పి ఇంట్లో నుంచి బయటకు పంపించింది మీరు కాదా? రే నవీన్, ఆ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? వాటి గురించి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? వాణ్ణి మాట్లాడినివ్వు దినేష్. వాడి మనసులో ఏముందో, ఎంత బాధ ఉందో నేను తెలుసుకోవాలి. మా అమ్మ నాన్న చిన్న ఇంట్లో ఉంటూ కష్టపడ్డానికి కారణం మీరే.
మేము ఇక్కడ కష్టపడుతుంటే మీరేమో అక్కడ పెద్దింట్లో హ్యాపీగా ఉంటున్నారు. నాకు మా అమ్మ నాన్నలంటే చాలా ఇష్టం. వాళ్ళని ఎవరైనా ఏమన్నా అన్నా, వాళ్ళని బాధ పెట్టినా నాకు కోపం వస్తుంది. అందుకే మీ మీద నాకు కోపంగా ఉంది. మీరిలా పాయసం ఇచ్చి నా మీద ప్రేమన్నట్టు నటించిన అవసరం లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రేయ్ రే నవీన్, వేలిడంత లేవు. ఏంట్రా మాటలు? నానమ్మ గురించి నీకేం తెలుసు? ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. అమ్మ భవానీ, పుట్టినరోజు నాడు వాణ్ణేమీ అనకమ్మా. వాడి పసి హృదయంలో ఎంత బాధ ఉందో నాకిప్పుడు తెలిసింది. అయినా వాడు మాట్లాడిన దాంట్లో నిజం ఉందమ్మా. వాడేం తప్పుగా మాట్లాడలేదు కదా. నాన్న నవీన్, నువ్వు చెప్పినట్టు నేను తప్పు చేశాను. కానీ నువ్వు చెప్పేది ఒకసారి వినరా. నేను విన్ను. నాతో నువ్వు అస్సలు మాట్లాడకు. రే రే నవీన్ 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 అమ్మా! ఆగు. నవీన్ నవీన్ ఆగు. అమ్మా, పడిపోతావు. నువ్వు ఆగు. నవీన్ నవీన్, అమ్మా! నవీన్ ఆగు. రే నవీన్ నవీన్ ఆగు నాన్న. నవీన్ నవీన్, నవీన్ ఆగరా. నవీన్. అమ్మా అమ్మా అమ్మా! ఆస్తిని నువ్వు, నేను, బావ ముగ్గురం సమానంగా పంచుకోవాలి. గుర్తుంది కదా? నువ్వు రోజులో ఒక్కసారైనా గుర్తు చేస్తావు కదా, అది ఎప్పుడు మర్చిపోన్లే. కానీ రీసెంట్గా మీరు 5 కోట్లు ఖర్చు పెట్టారు, అది మర్చిపోలేదు కదా? ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు తీసుకొస్తున్నావు? కొంపతీసి మాకిచ్చే వాటిలో నుంచి 5 కోట్లు మినహాయిస్తావా ఏంటి? ఏ మినహాయించకూడదా? సొంత అక్కకి 5 కోట్లు ఇచ్చి తిరిగి తీసుకోవాలనుకుంటారా ఎవరైనా? ఆ అమౌంట్ ఆడపడుచుకి పసుపు కుంకుమల కింద ఇచ్చానని అనుకోరా. నేను అనుకోకపోయినా నువ్వు అదే అనుకుంటున్నావు కదా. అదేంట్రా తమ్ముడు, నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరు? మేం కదా. దానికి భర్త అవ్వడం వల్లే కదా ఈ రోజు ఇలా ఆస్తి మొత్తాన్ని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నావు. ప్లాన్ మీదైనా యాక్షన్ నాది కదా. అయినా సమానంగా భాగం ఇస్తున్నాను, అందుకు సంతోషపడు. పసుపు కుంకాలు, ఆకు ఒక్క తాంబూలాలు డబ్బు దగ్గర కుదరవు, ముఖ్యంగా నా దగ్గర. అంతేనంటావా? అంతకు మించి మరో మాటలేదు. సర్లే కాని ఏం చేస్తాం? అలా అన్నావు బాగుంది. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. ఏంట్రా అది? శ్రీవల్లిని అడ్డుకోవడం. అవునక్క, శ్రీవల్లి ఏం ఆలోచిస్తుందో, మనకి కౌంటర్గా ఎలాంటి ప్లాన్ వేస్తుందో తెలుసుకొని దానికి అడ్డుకట్ట వేయాలి. అయినా మావయ్య గారు ఆస్తి తీసుకుంటానంటే అది మాత్రం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. అంత సింపుల్గా దాన్ని తక్కువ అంచనా వేయకు. మావయ్యని నేను ఎలాగైతే మ్యానిపులేట్ చేశానో అదే విధంగా ఆస్తి దాని పేరు మీదే ఉంచుకోవడానికి, అది కూడా ఏదో ఒకటి చెప్పడానికి చూస్తూనే ఉంటుంది. కానీ ఏం చెప్పినా కోదండరామయ్య వినకుండా మనం చూసుకోవాలి. శ్రీవల్లిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఆ విషయం నాకు వదిలే. ఇంకొక విషయం, ఆ లడ్డుగాడితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎప్పుడూ శ్రీవల్లి చుట్టూ తిరుగుతూ దానికి సాయం చేస్తూ ఉంటున్నాడు. వీలైతే వాణ్ణి మన గ్రూప్లోకి లాగేస్తే బెటర్. మన పని ఇంకా ఈజీ అవుతుంది. వాడు మన గ్రూప్లోకి వస్తాడంటావా? ఎవరికైనా ఏదో ఒక దాని మీద ఆశ ఉంటుంది. వాటికి కావాల్సింది డబ్బైతే ఆశ చూపించు, వాడే వస్తాడు మన దారిలోకి. డబ్బు అవసరం లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు కదా. అలాగే ట్రై చేస్తాను. అరే త్రిదేవ్, ఏంటక్కా? ఆస్తి కోదండరామయ్య పేరు మీదకి వచ్చాక దాన్ని నీ పేరు మీదకి రాయడానికి ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాం, అంతే. నువ్వన్నట్టు ఒప్పుకోకపోతే వాణ్ణి కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించి ఆస్తి దక్కించుకుంటాం. మరీ ఎక్స్ట్రాలు చేస్తే ఆ ముసలోణ్ణి లేపేస్తా. ఏంటి నాన్న అందరినీ పిలిచారు? మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా. చెప్పండి మావయ్య గారు, ఏంటా విషయం? ఇంట్లో మళ్ళీ ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటున్నారా? కాదు బాబు, శ్రీవల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు నాన్న?
తన బాధ్యతలన్నీ చక్కగానే నిర్వర్తిస్తుంది కదా. కంపెనీని కూడా టాప్ పొజిషన్కి తీసుకెళ్ళింది. అవును మావయ్య, తను మీ వారసత్వాన్ని నిలబెడుతూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. మరి సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది బాబు. ఆస్తి తన పేరు మీద ఉండడం వల్ల తనకు ప్రాణాపాయం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాన్న. శ్రీవల్లి పేరు మీద ఆస్తి ఉండటం వల్లే ఇంతకు ముందు తనని కిడ్నాప్ చేశారని, ఇక ముందు కూడా అలాగే జరిగే అవకాశం ఉందని శ్రీవల్లి గురించి త్రిదేవ్ చాలా భయపడుతున్నాడు. శ్రీవల్లికి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని త్రిదేవ్ తన బాధని మాకు చెప్పాడు. మేం కూడా శ్రీవల్లి గురించి కంగారు పడుతున్నాం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా మాటని గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ మావయ్య. తను ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నాకు తన గురించి భయంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. తనకి ఇంకేం కాదు. తన జోలికి ఎవ్వరూ రారు. బావా, మీ నిర్ణయం అంత సరైందని నాకు అనిపించడం లేదు. శ్రీవల్లి క్షేమంగా ఉండాలని అందరం కోరుకుంటాం. తనని కాపాడుకోవడం మన బాధ్యత బావా. ఏదో ఒకసారి ఎవరో చిల్లర వెధవులు కిడ్నాప్ చేశారని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. మీరు మరొకసారి ఆలోచించండి బావగారు. ఏంటి ఆలోచించేది? నాన్న చేసేది 100% కరెక్ట్. ఇప్పటికే చాలామంది బిజినెస్ పరంగా మా చెల్లెలు ఎదుగుదల చూసి ఓరవలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇలా జరగడం తప్పేం కాదు కదా. తప్పంటం లేదు బావగారు, కానీ ఆస్తి మావయ్య గారు వెనక్కి తీసుకోవడం వల్ల కిడ్నాపులు జరగవు. శ్రీవల్లి పేరు మీద ఉంటేనే జరుగుతాయంటే నాకు కూడా ఏం సింక్ అవ్వట్లేదు. అంటే నువ్వేమన్నావు అవినాష్? ఏం లేదు సిస్టర్, కిడ్నాప్ చేయాలనుకున్నవాడు ఇంట్లో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతాడు తప్ప ఆస్తి ఎవరి పేరు మీద ఉందని తెలుసుకొని కిడ్నాప్ చేయడం నా ఉద్దేశం. ఈ మధ్య బయటున్న రౌడీలు ఎలా ఆలోచిస్తున్నారో నీకు తెలియట్లేదు అవినాష్. అంటే నీకు తెలుసా సిస్టర్? తెలుసా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆస్తి ఎవరి పేరు మీద ఉందనేది ఎంక్వైరీ చేసి మరీ కిడ్నాప్ చేస్తున్నారు. క్రిమినల్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. శ్రీవల్లికి అంత డేంజర్ సిచ్యువేషన్ ఉందనిపిస్తే తనకి బాడీ గార్డ్స్ని పెట్టచ్చు కదా నాన్న. అక్క చెప్పింది కూడా కరెక్టే నాన్న. బాడీగార్డ్స్ని పెట్టినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పైగా నేను కూడా ఇక మీదట అలర్ట్గా ఉంటాను. బాడీగార్డ్స్ నిన్ను ప్రతి నిమిషం ప్రతి సెకను కాపాడలేరు కదా. నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను శ్రీవల్లి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎందుకు త్రిదేవ్ బాబు? ఆఫీస్ టైంలో బాడీ గార్డ్స్ కాపాడతారు, మిగతా టైంలో మన ఇంట్లో ఉంటుంది. నాకెందుకు అది అంత మంచి ఆలోచన అని అనిపించడం లేదు. నీకు హాని చేయాలనుకున్న వాళ్ళు బాడీగార్డ్స్ను కూడా కొనేసే అవకాశం ఉంది. అందరూ డబ్బు కమ్ముడిపోయే మనుషులే ఉంటారనుకోవటం మూర్ఖత్వం. సరే శ్రీవల్లి, మావయ్య గారు ఏం చెప్తే అది చేద్దాం. అమ్మా శ్రీవల్లి, నిన్ను రిస్క్లో పెట్టే పని ఎప్పటికీ చేయను. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఇక దాని మీద డిస్కషన్స్ అనవసరం. అలాగే నాన్న, మీ ఇష్టం. బావ నిర్ణయం తీసుకున్నాక ఇక మనం ఏం చెప్పలేం శ్రీవల్లి. పర్వాలేదులే మామ, ప్రయత్నించి చూసాం అంతే. అయినా ఆస్తి నాన్న పేరు మీదకే కదా వెళ్తోంది. ఆయన్ని మోసం చేసి ఆస్తిని త్రిదేవ్ పేరు మీదకి మార్చుకోవాలని చూసినా ఆ విషయం మనకి తెలియకుండా ఉండదు కదా. ఇక నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాన్నని ఆస్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగేనమ్మా. ఆస్తి మావయ్య పేరు మీదకి వచ్చిన మరుక్షణమే నా ప్లాన్ అమలు చేస్తాను. మరో వారం రోజుల్లో దాన్ని తిరిగి నా పేరు మీదకి రాయించుకుంటాను. ఇక ఆస్తి మందేరా, మనకి దక్కకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మావయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? శ్రీవల్లి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది కదా. తనతో ఇంకా ఏమన్నా మాట్లాడాలా? అదేం లేదు త్రిదేవ్, నువ్వు మాకన్నా ఎక్కువగా మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు. అది మేము ఒప్పుకొని తీరాల్సిందే. అల్లుడిగా మా ఇంటికి వచ్చిన నువ్వు కొడుకు కన్నా ఎక్కువైపోయావు.
నీకు మంచితనంతో పాటు ధైర్యం, తెలివితేటలు, అందరినీ కలుపుకుపోయే మంచి గుణం అన్నీ ఉన్నాయి. అందుకే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆస్తిని తిరిగి నా పేరు మీద కాకుండా ఎప్పుడు నా కూతురు యోగక్షేమాలు, మా మంచి చెడుల గురించి ఆలోచించే మా అల్లుడు త్రిదేవ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడున్నావా? నీకోసం వెతుకుతున్నాను. ఎందుకు? గుడికి వెళ్ళొచ్చాను. నీకోసం ప్రసాదం కూడా తెచ్చాను. ఇదిగో. ఏంటి అలా చూస్తున్నావు? నేను గుడికి వెళ్ళడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? నేను ఎంత ప్లాన్ చేసి సక్సెస్ అయినా దానికి ఎంతో కొంత దేవుడి ఆశీర్వాదం ఉండే ఉంటుంది కదా. అందుకే ఆయన్ని దర్శించుకొని కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళ్ళాను. ఆస్తి ఇంకా నీ చేతికి రాలేదు. నీ గెలుపు ఫైనల్ కాలేదు. అప్పుడు నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళావా? అహంకారం అడ్డొచ్చి నువ్వు నీ ఓటమిని ఒప్పుకోవడం లేదు, కానీ నేను ఆల్మోస్ట్ 99.9% గెలిచినట్టే లెక్క. రిమైనింగ్ 0.1% నువ్వు లాయర్ సమక్షంలో సైన్ చేసేస్తే అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఇంటికి పరిమితం అయిపోతావు. నేను ఆస్తి తీసుకొని స్టేట్స్కి వెళ్ళిపోతాను. ఇదే జరగబోయేది. ఇందులో అనుమానం ఏముంది? నువ్వు చెప్పిన 0.1%తో కూడా ఆటలో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్కోర్స్, కానీ ఇంకా నువ్వు నన్ను ఓడించగలను అనే నమ్మకం నీకుంటే నీకన్నా అమాయకురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నేను అమాయకురాల్ని కాదు, అసాధ్యురాల్ని. నీ నిజ స్వరూపం గురించి ఒక్క మాట మా నాన్నకి చెప్పాననుకో, నీ బతుకు మా ఇంటి కుక్క బతుకు కంటే హీనమైపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? చెప్పకపోయావా? నువ్వు చెప్పలేవు, చెప్పవు. ఆ విషయం నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నువ్వు చెప్పాలనుకున్న దానివైతే ఆ రోజు నేను నిన్ను కిడ్నాప్ చేసినప్పుడే చెప్పుండేదానివి. కమిషనర్ని బతిమిలాడి నన్ను విడిపించి మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నన్ను ఒక సూపర్ మ్యాన్ని చేసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎవ్వరికీ చెప్పవని. అప్పుడు చెప్పలేదని ఇప్పుడు చెప్పలేను అనుకుంటున్నావా? నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. చూడు, నీ బలం బలహీనత మీ అమ్మా నాన్నలని నాకు బాగా తెలుసు శ్రీవల్లి. అందుకే నా గురించి చెప్పే సాహసం నువ్వు చెయ్యవు. ఎందుకంటే నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అన్న భయం నీకు. సో ఆస్తి కోసం అమ్మా నాన్నల్ని పోగొట్టుకునేంత మూర్ఖురాలివి నువ్వు కాదని నాకు తెలుసు. జరగని వాటి గురించి ఆలోచించకు. నిజమేరా, మా అమ్మా నాన్న గురించి ఆలోచించే నేను ఆ రోజు నీ గురించి వాళ్ళకి చెప్పలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారిపోతుంటే నేనింకా చూస్తూ ఉండలేను. నేనిప్పుడు చెప్పకపోయినా ఆస్తి దక్కించుకున్నాక తల పొగరుతో నువ్వే వాళ్ళ దగ్గర మొత్తం చెప్పే అవకాశం ఉంది. అందుకే దేవుడి మీద భారం వేసి నేనే నాన్నకి నీ గురించి మొత్తం నిజం చెప్పేస్తాను. మామయ్య, లాయర్ గారు వచ్చేశారు. రండి లాయర్ గారు. నమస్కారం అండి. కూర్చోండి. అమ్మ కల్పన, నాన్న లాయర్ గారికి కాఫీ తీసుకురా. సరే నాన్న. అమ్మా, మాకేం వద్దమ్మా, ఇప్పుడే తాగి వచ్చాం. ఇతనేనండి మా అల్లుడు త్రిదేవ్. నమస్కారం అండి. నమస్తే అండి. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించారా? రెడీ చేశాను సార్. మంచిది. ఇలా ఇవ్వండి. ఇదిగోండి. ఏంటి కల్పన ఇది? ఆ ట్రాన్స్ఫర్ చేసేదేదో కన్న కొడుకు దినేష్ పేరు మీదో లేకపోతే అత్తయ్య పేరు మీదనో చేయక పోయి త్రిదేవ్ పేరు మీదకి మార్చడం ఏంటి? మనం చెప్పాల్సిందంతా చెప్పాం. అయినా నాన్న డెసిషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయలేమండి. ఇంకా ఏం చదువుతాడో? తొందరగా పిలిచి ఆ శ్రీవల్లి చేత సైన్ పెట్టించకుండా ఈ సోదంతా ఏంటి? నాకు మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీవల్లి సైన్ పెడుతుందా అని ఆతృతగా ఉంది. నాకు అలాగే ఉందనుకో. బావా, కూల్గా ఉండండి. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ న్యూట్రల్గా పెట్టండి, లేదంటే వాళ్ళకి డౌట్ వస్తుందేమో. ఏమోరా, మనసులో నుంచి తన్నుకొచ్చే ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నావు.
అమ్మ శ్రీవల్లి, లాయర్ డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చినాడు. బావ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తా ఉన్నాడు. వచ్చి బావకు నిజం చెప్పమ్మా. చెప్తాను మామ. ఆ త్రిదేవి గురించి మొత్తం చెప్పేస్తాను. ఎన్ని రోజులు వాడు మనల్ని ఎంత మోసం చేశాడో, ఇప్పుడు ఆస్తి కోసం మళ్ళీ ఎలా మాయ చేయాలని చూస్తున్నాడో అంతా చెప్తాను. వాణ్ణి నాన్న చేతే మెడ పట్టుకుని బయటికింటిస్తాను. పదమ్మా. పద. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మావయ్య, ఇంకోసారి ఆలోచించండి. నా పేరు మీద ఆస్తి రాయడం నాకైతే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. అది మీ పేరు మీద ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఇలాంటి టైంలో కూడా వీడు ఇంత యాక్ట్ చేయడం అవసరమా? ఒకవేళ ముసలోడు సర్లే ఆలోచిద్దాం అంటే మనకి షాక్ కొడుతుంది. నీ తమ్ముడు అంత ఈజీగా ఆస్తిని పోనివ్వలే. కోదండరామయ్య మాట వెనక్కి తీసుకోవడం తెలిసే వడలా అంటున్నాడు. నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాను బాబు. ఆస్తి నీ పేరు మీద పెట్టడమే 100% కరెక్ట్ అని నాకు అనిపించింది. నా కూతుర్ని, ఈ ఇంటి పరువు మర్యాదల్ని నువ్వు కాపాడగలవనే నమ్మకంతోనే నేను మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి కాదనుకో. సరే మావయ్య, మీ ఇష్టం. మీ మాట నేను కాదనలేను. అమ్మా శ్రీవల్లి, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. అమ్మా, మార్క్ చేసి ఉన్న చోట సంతకం పెట్టండి. నో నో, నేను సైన్ పెట్టను. ఈ దుర్మార్గుడికి ఆస్తి దక్కని. అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? అల్లుడు గారిని పట్టుకుని అంత మాట్లాడుతున్నావు? ఇలాంటి నీచుని అంతకంటే పెద్ద మాట తప్పలేదు. వీడు ఎలాంటి వాడు తెలిస్తే మాటలతో కాదు, మీరు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలి. వీడు ఎలాంటి వాడు, ఎందుకు మన ఇంటికి అల్లుడయ్యాడు, ఇప్పుడు ఆస్తిని ఎందుకు దక్కించుకోవాలని చూస్తున్నాడో మొత్తం మీ అందరికీ తెలియాలి. ఏం లేదు మావయ్య, ఈరోజు మా అమ్మా నాన్నల పెళ్లి రోజు. అవునా బాబు? అవునత్తయ్య. అమ్మా నాన్నలకి షష్ఠి పూర్తి చేయడం ఎంత గొప్పగా ఉంటుందో, దాని విలువేంటో శ్రీవల్లి కారణంగానే నాకు తెలిసింది. కానీ స్టేట్స్లో అంతా వెస్ట్రన్ కల్చర్ కదా, ఈ షష్ఠి పూర్తి లాంటివి అక్కడ ఎవరూ చేయరు. అందుకని మా అమ్మా నాన్నల పెళ్లి రోజు సందర్భంగా మీ ఇద్దరికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. మీకిస్తే
మా అమ్మా నాన్నలకి ఇచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. దూరంగా ఉన్న మా అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోలేకపోయినా దగ్గరున్న మీ ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. శ్రీవల్లి రా. ఏంటి అలా చూస్తున్నావు? ఇద్దరం కలిసి అత్తామావయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం రా. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. ఎలా ఉంది నా ప్లాన్? లేమ్మా, లే బాబు. నీలాంటి కొడుకున్నందుకు మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు బాబు. ఆర్తి వదినా, ఆర్తి వదినా, వదినా. వస్తున్నా. ఇదేంటి అక్కని పిలుస్తుంది? ఏం శ్రీవల్లి? ఈరోజు అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు అంట కదా. ఏ అత్త మామల్ది? అదే వదినా, మీ అమ్మా నాన్నలది. మా అమ్మ నాన్నలదా? అవునక్క, ఈ రోజు మన పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ కదా, మర్చిపోయావా? అవును కదా, మర్చిపోయాను తమ్ముడు. ఏంటి వదినా, ఆడపడుచువి, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన గుర్తుపెట్టుకున్నాడు. సిస్టర్కి టైంకి తినడం తప్ప మిగతా విషయాలు పెద్దగా గుర్తుండవు అనుకుంటా. అవినాష్, వర్క్ బిజీలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోవడం కామన్. సిస్టర్ అంత బిజీగా ఏం వర్క్ చేస్తుంది బావగారు? ఏమండి, మీరు కాస్త ఊరుకోండి, నోరు మూసుకోండి. ఓకే. అంటే వదినా, అత్తయ్య మావయ్య వాళ్ళకి విషయం చెప్పలేదు కదా, అందరం కలిసి వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్దాం. త్రిదేవ్, అత్తయ్య మావయ్య వాళ్ళకి ఫోన్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ చేయి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. మేం కూడా మీ అమ్మ నాన్నలకి విషెస్ చెప్తాం బాబు. చెయ్యండి, వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇలా మేనేజ్ చేస్తావురా? చేయలేవు కదా, దొరికిపోయావు. త్రిదేవ్, నేను ఫోన్ చేయమంది మీ అమ్మ నాన్నలకే కదా, వాళ్ళ నెంబర్ డయల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నావేంటి? అందరూ వెయిటింగ్ ఇక్కడ, తొందరగా చేయి. చేస్తున్నాను. బాబు నువ్వాగు. ఇప్పుడు అమెరికాలో అర్ధరాత్రి అయి ఉంటుంది కదా, ఈ టైంలో ఫోన్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? పర్వాలేదు నాన్న, అకేషన్ కదా, వాళ్ళు మేలుకునే ఉంటారు. వద్దులేమ్మా, ఒకవేళ పడుకొని ఉంటే బాగుండదు. రేపు పొద్దునే ఫోన్ చేసి మాట్లాడొచ్చులే. అలాగే మావయ్య, మీరు చెప్పినట్టు ఇప్పుడు చేయటం బాగుండదు. యాక్చువల్గా నేను అదే అనుకున్నాను, కానీ మీకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇందులో మొహమాట పడ్డానికి ఏముంది బాబు, నువ్వేం చెప్పినా మేము కాదను. ఏంటి శ్రీవల్లి, అలా విసురుగా వచ్చేసావు? డిసప్పాయింట్ అయ్యావా? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావు? నన్ను కొట్టాలన్నంత కోపంగా ఉందా? ఉంటుంది, మనం ఓడిపోతున్న ప్రతిసారి మన చేతకానితనం కోపంగా మారుతుందంట. ఇప్పుడు నీకు నా మీద ఎంత కోపం వచ్చినా దాన్ని కళ్ళల్లో చూపించడం తప్ప నన్ను కొట్టలేవు కదా. అవునా? మొన్న నేను కొట్టింది అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు నేనేదో ఏమర్పాటుగా ఉండడం వల్ల నువ్వు నన్ను కొట్టగలిగావు, లేకపోతే నన్ను టచ్ కూడా చేసేదానివి కాదు. దెబ్బతిన్న ప్రతివాడు ఇలాగే చెప్తాడు మిస్టర్ త్రిదేవ్. అవునా? ఛాలెంజ్లో ఓడిపోతావని తెలిసినా కూడా నీలో పొగరు ఏమాత్రం తగ్గట్లేదు. నేను ఓటమిని ఒప్పుకోను. కానీ నువ్వు ఒప్పుకునేలా నేను చేస్తాను.
నీ పొగర్ని దించుతాను. ఇంపాసిబుల్. మంచి మీద చెడు ఎప్పటికీ గెలవదు, అది గుర్తుపెట్టుకో. ఇలాంటి సూక్తులు గెలవటం చేతకాని వాళ్ళే చెప్తారు. అది నువ్వు తెలుసుకో. ఇందాక మీ నాన్న దగ్గర నేను చెప్పిందంతా అబద్ధమని నిరూపించాలని చూసావు. నిజం చెప్పాలంటే నేను కూడా ఒక్క క్షణం పాటు చాలా టెన్షన్ పడిపోయాను. కానీ చివరికేమైందో నువ్వే చూసావుగా. మీ నాన్నే నాకు ఫేవర్ చేసి ఫోన్ చేయొద్దని చెప్పాడు. నేను దొరికిపోతానేమోనని ఎగ్జైట్ అవుతున్న నీ మొహంలో సడన్గా నిరాశ చూసి నీ మీద నాకు జాలి వేసింది. ఈ మధ్య నా టైమేంటో నాకే అర్థం కావట్లేదు. అంతా నాకు అనుకూలంగా భలే కలిసొస్తుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా, అందుకే అలా జరిగినట్టుంది. అదేదో పెద్ద సక్సెస్లా ఫీల్ అవ్వకు. ప్రతిసారి సిచ్యువేషన్ నీకనుకూలంగా వస్తుందని అనుకోకు. కలిసిరాని కాలాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకోగలిగే సత్తా నాకుంది. దట్ ఈస్ త్రిదేవ్. ఇలాగే అనుకుంటూ ఉండు, ఏదో ఒకరోజు అడ్డంగా దొరికిపోతాం. అప్పుడు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకో. ఇప్పటికే నేను వేసిన వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నావు. అయినా ఇంత నమ్మకంతో ఎలా మాట్లాడగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు గెలిచే అవకాశం దాదాపు 0. నన్ను ఎలా ఓడించగలనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను ఎన్నో ఎదురు దెబ్బలు తిని లైఫ్లో వచ్చిన పెద్ద పెద్ద సమస్యల్ని సైతం సాల్వ్ చేసుకున్నాను. నాకే నువ్వు లెక్క కాదు. ఆఖరి నిమిషం వరకు పోరాడైనా సరే ఈ సమస్యని కూడా పరిష్కరిస్తాను. ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేది నేను నీలా మాటలు చెప్పను, చేతలు చూపిస్తాను. అప్పుడు నేను కొట్టిన దెబ్బకి నీ మైండ్ బ్లాకే పిచ్చి పడుతుంది. అప్పటి వరకు నీ అదృష్టానికి మురిసిపోతూ ఎంజాయ్ చెయ్. శబాష్! ఆడది అంటే నీలా ఉండాలి. నువ్వు నా శత్రువైనా నీలో ఉన్న కాన్ఫిడెన్స్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆపోజిట్ పర్సన్ ఇలా స్ట్రాంగ్గా ఉంటే గేమ్లో మజా వస్తుంది. అలాగే నీ మాటలు వింటుంటే కోపానికి బదులుగా కిక్ వస్తుంది. నువ్వన్నట్టు నాకు ప్రతిదీ చెప్పి చేయడం అలవాటు. నెక్స్ట్ నేను చేయబోయేది చెప్తాను, విను. ఆస్తి రాగానే నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాను. స్టేట్స్లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసి మీ బాబు ఈ 2-3 రోజుల్లో ఆస్తి నా పేరు మీదకి మార్చేస్తాడు. ఇంకా తొందరగా మార్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను స్టేట్స్కి వెళ్ళాక నువ్వు మీ అమ్మా నాన్నలకి చెప్పాలనుకుంటున్న నిజాలన్నింటినీ నేనే స్వయంగా ఫోన్ చేసి మీ నాన్నకు చెప్తాను. ఆ తర్వాత మీ ఇద్దరు కుళ్ళి కుళ్ళి ఏడుద్దురు గాని మీ నాన్నని ఎలా ఓదార్చాలో ముందే ప్రాక్టీస్ చేసుకోండి. గుడ్ లక్.